హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాళ క్లాస్లో అయితే మనము బ్యాక్ స్టిచ్ హెమ్మింగ్ గురించి నేర్చుకున్నాము. హెమ్మింగ్స్లో ఇదే లాస్ట్ స్టిచ్ అనమాట. సో ఏ హెమ్మింగ్ అయినా యాజ్ యూజువల్ మనం సింగిల్ ఫోల్డ్ అనేది చేసి క్లాత్ని నీడిల్ని బయటకు తీసుకొచ్చి డబుల్ ఫోల్డ్ చేసి అప్పుడు దాని మీద స్టిచ్ చేస్తాము. బ్యాక్ స్టిచ్ అని ఎందుకు అన్నాము అంటే మనం ఇంతవరకు నేర్చుకున్న హెమ్మింగ్స్లో ఫ్రంట్కి అయితే మనం నీడిల్తో కుడుతూ వచ్చాము, కానీ బ్యాక్ స్టిచ్లో అలా కాదనమాట. బ్యాక్ సైడ్కి ఇలాగా నీడిల్తో తీసుకొని వస్తామన్నమాట. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చూడండి. ఆ డబుల్ ఫోల్డ్లో ఉంచి నీడిల్ని తీసుకొచ్చి థ్రెడ్ని ఇలాగ మనం ఒకదాని తర్వాత ఒకటి అటాచబుల్గా చేయాలన్నమాట. మొత్తం స్టిచ్ చేశాక లాస్ట్లో ఇలా నాట్ వేసుకొని మళ్ళీ మనం నీడిల్ని డబుల్ ఫోల్డ్ క్లాత్లోంచి బయటికి తీసుకొచ్చి కట్ చేసాము అంటే నాట్ అనేది కూడా చాలా గా ఉంటుంది, అలాగే బయటకు కూడా కనిపించదు అనమాట. ఈ బ్యాక్ స్టిచ్ వల్ల యూజ్ ఏంటి అంటే నార్మల్ హెమ్మింగ్స్తో పోలిస్తే ఈ బ్యాక్ స్టిచ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుందండి. చూడండి బ్యాక్ సైడ్ ఎంత స్టిఫ్గా ఉందో, మనకి క్లాత్ ఏమీ లూజ్ అయితే కనిపించట్లేదు, కానీ ఇక్కడ మీకు నార్మల్ హెమ్మింగ్స్తో చూపిస్తాను. ఇక్కడ చాలా లూజ్గా ఉంటుందన్నమాట, అంత స్టిఫ్నెస్ అనేది ఉండదు. సో బ్యాక్ స్టిచ్ హెమ్మింగ్ వల్ల ఇదండి యూజ్. ఫ్రంట్ సైడ్ అయితే అన్నీ ఒకేలా ఉంటాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.